పిఠాపురం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అడ్డగోలుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జెండాలు పట్టుకుని పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, రైతులు వాహనదారులపై మోపిన భారాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ప్రజా రవాణా, వ్యవసాయ రంగాలపై ఈ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో పెరిగిన ఇంధన ధరల వివరాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వ హయాంలో డీజిల్ ధర లీటర్కు 101.24 పెరిగిందని, పెట్రోల్ ధర ఇప్పటికే లీటర్కు ₹113.62 చేరుకుందని ఆమె వివరించారు. కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు ఎక్కడా ధరలు పెరిగినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే ప్రసక్తే లేదని, వ్యాట్ మరియు రోడ్ ట్యాక్సులను తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలి కుదిరేసి ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారని, ధరలు పెంచేసి ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధాలు జరుగుతున్నాయని, క్రూడాయిల్ రావడం లేదని సాకులు చెప్తున్నారని, ధరలు భరించలేకపోతే నడిచి వెళ్ళండి, వేరే వాహనాలు చూసుకోండి, లేదా ఒకే బైక్ మీద నలుగురు వెళ్ళండి అంటూ ప్రజలకు వింత సిద్ధాంతాలు చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల ముందు లేని సాకులు ఇప్పుడెందుకని ఆమె నిలదీశారు. నిరసన అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం చేరుకుని అధికారులను కలిసి ప్రజలపై మోపిన అదనపు భారాన్ని తక్షణమే తొలగించాలని, వ్యాట్ మరియు రోడ్ సెస్లను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి రాసిన వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన ఈ పోరాటాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజల తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రావుల మాధవరావు, గండేపల్లి బాబి, కొత్తెం దత్తుడు, మోహుద్దీన్, ఉలవల భూషణం, పెద్దపాటి రాజేష్, నల్లమిల్లి పవన్ కుమార్, వజ్రపు బాబి, అలీ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు ధరలను వెంటనే రైతులపై మోపిన భారాన్ని వెంటనే, వాహనదారులపై మోపిన భారాన్ని వెంటనే, ప్రజలపై మోపిన భారాన్ని, పెట్రోల్ డీజిల్ భారాన్ని వెంటనే, ప్రజలపై మోపిన పెట్రోల్ డీజిల్ భారాన్ని వెంటనే, ప్రజలపై మోపిన పెట్రోల్ డీజిల్ భారాన్ని వెంటనే పెట్రోల్ డీజిల్ పై వేసే సెస్సులు కానీ ఇవన్నీ కూడా తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ ధరలని ప్రజలపై భారం పడకుండా పెంచిన పెట్రోల్ ధరలని వెంటనే తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ప్రజల తరపున నిలబడి, పిఠాపురం సెంటర్లో ప్రజల తరపున నిలబడి ప్రజలపై ప్రభుత్వం వేసిన భారాన్ని వెంటనే, ప్రజలపై పెట్రోల్ డీజిల్ భారాన్ని, ప్రజలపై పెట్రోల్ డీజిల్ భారాన్ని, పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే నిత్యావసర వస్తువులు, వాహనదారులు, వాహనం నడిపేవాళ్ళు, అన్ని వర్గాల ప్రజల మీద భారం. మేము ప్రభుత్వానికి తెలియజేయాలి. రిప్రజెంటేషన్లో మేము అన్ని పాయింట్స్ కూడా రాసాము, ఎలాగా ఏంటి అనేది. అయితే ఎందుకంటే ప్రభుత్వానికి కూడా మేము మీ ద్వారా గుర్తు చేసేది ఏంటంటే, ఎన్నికల్లో ప్రత్యేకమైన హామీ ఇచ్చారు, పెట్రోల్ డీజిల్ ఎక్కడ పెరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో పెరగమని. బట్ అన్ని రాష్ట్రాల కన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా, బికాజ్ ఆఫ్ వ్యాట్ ట్యాక్స్ వల్ల కానీ, రోడ్డు ట్యాక్స్ వల్ల కానీ, సెస్సెస్ వల్ల కానీ ఇంకా ఎక్కువ అయింది. కాబట్టి ఇప్పటికే ₹113 డీజిల్ దాటిపోయింది, ₹101 పెట్రోల్ దాటిపోయింది. పరిస్థితి చూస్తుంటే ఇంకా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రజలపై భారం వద్దనేది మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇచ్చిన 2, 3 ఉంటాయి, తూతూ మంత్రం. ఎవరైనా మొత్తం నిరుద్యోగ భృతి ఏది, నీకు 15 ఏది, ఎక్కడున్నాయి? మహిళలకు ఇచ్చిన మాట ఏది, నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏది, యువకులకు ఇచ్చిన మాట ఏది? ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదు. చనిపోతే తప్ప, చనిపోయిన భార్యకో భర్తకో తప్ప మిగిలిన ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. రెండో వ్యక్తికి పెన్షన్ కావాలంటే మొదటి వ్యక్తి చనిపోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడుతుంది. దాని బాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వము
కూటమి ప్రభుత్వము ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా హామీలు ఇవ్వటం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే ప్రసక్తి లేదు, ఏ విధమైన ట్యాక్సులు పెంచేది లేదు, వ్యాట్ ట్యాక్స్ కూడా మేము తగ్గిస్తాము అని స్పష్టమైన హామీ ఇచ్చి ఈ రోజు మీ పరిస్థితికి మీరే చావండి అని చెప్పి ప్రజలపై భారాన్ని మోపడాన్ని వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ, అభిమానులందరూ, జగన్ గారిని గౌరవించే వాళ్ళందరూ చాలా మంది ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరుగుతోంది, ఇంకెన్ని సార్లు పెంచేస్తారో మేము ఇంకా బతకడానికి కూడా లేదని చెప్పి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం వ్యాట్ తగ్గించాలి, రోడ్ సెస్ తీసేయాలి. అదే విధంగా డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి, ప్రజలపై భారాన్ని తగ్గించాలి, భారం లేకుండా చేయాలి. అందుకోసమే ఈ రోజు రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ దాని ఎంఆర్ఓ గారి ద్వారా ఇప్పుడు కూడా సమర్పించడం జరిగింది. ఇది గనక కొనసాగితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుంది, తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ కూడా మరి ప్రజలకి అనుగుణంగా చెప్పిన విధంగా, మాట ఇచ్చిన విధంగా, హామీలు ఇచ్చిన విధంగా అమలు చేయకపోగా మరి ఒక్కొక్కటి పెట్రోల్ డీజిల్ ధరలను అన్నింటినీ కూడా పెంచుకుంటూ రావటం జరుగుతుంది. మరి ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలని 113 రూపాయలు 62 పైసలకి పెంచడం జరిగింది. పెట్రోల్ చూసుకుంటే 101 రూపాయి 24 పైసలకి ఇప్పటికే పెంచడం జరిగింది. మరి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఏంటి? మేము ఎక్కడ పెరిగినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పెరగవు, అదే విధంగా వ్యాట్ ట్యాక్స్ కానీ రోడ్డు ట్యాక్స్ కానీ మేము తగ్గించేస్తాము, రోడ్డు ట్యాక్స్లు అయ్యి సెస్సులు అయ్యి ఉండవు అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు ఏదో ఏదో దేశంలో యుద్ధం జరుగుతుంది, లేకపోతే దేశానికి ఇంకా క్రూడ్ ఆయిల్ రావటం లేదు, డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచకపోవటం వల్ల పెంచే పరిస్థితి తప్పడం లేదు, మీరు వేరే వాహనాలు చూసుకోండి, లేకపోతే నడిచి వెళ్ళండి, లేదంటే అందరూ కూడా వేరే ఒక బండి మీద 4 వెళ్ళండి. ఈ సిద్ధాంతాలు ఇప్పుడేంటి? ఎన్నికల్లో